ఎలాగంటే మహిమ కలుగుతుందా అంటే, కేవలం మాటల వలన మహిమ రాదు. దేవునికి మహిమ రావాలనంటే దేవునికి భయపడాలి. ఎవరు దేవునికి భయపడతారో వారి వలన దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి భయం, ఒక మనుషుడు దేవునికి భయపడితే ఏం చేస్తాడు? బైబిల్ అంటాడు కదా, భయము నొంది పాపము చెయ్యకుడి. దేవునికి ఎవరు భయపడతారో వారు పాపము చెయ్యజాలరు. కాబట్టి దేవునికి మహిమ రావాలనంటే ఆయన బోధ వింటున్నటువంటి వారు, క్రీస్తు రక్తములో కడగబడినటువంటి, విలువ పెట్టి కొనబడినటువంటి ఆయన సంఘము ఏం చేయాలి? దేవునికి భయపడుతూ ఆయనను మహిమపరచాలి. ఒట్టిగా స్తుతి, స్తోత్రం, మహిమ, హల్లెలూయా, గ్లోరీ అని ఆ పదాలు ఉచ్చరించడం వలన ఆయనకు మహిమ రాదు. కానీ దేవుని మహిమ పరచునట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండాలి అని పేతురు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. కొరింథీ సంఘానికి పౌలు రాసినటువంటి పత్రికలు మనం చదువుకున్నాం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఎలా కొనబడ్డాం మనం? కాబట్టి విలువ పెట్టి మీరు కొనబడ్డారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. దేహముతో దేవుని మహిమపరచడం అంటే ఎలాగునానంటే, భయపడి దేవుని మహిమపరచండి అని చెప్పాడు మనం చదువుకున్నటువంటి ప్రకటన గ్రంథంలో. ఈ పేతురు పత్రికలో, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, ఏమన్నాడు? ఆ మాట మనం గమనిస్తే, దేవుని మహిమపరచునట్లు మంచి ప్రవర్తన గలవారై ఉండండి. ఎప్పుడు వస్తుంది దేవునికి మహిమ? హల్లెలూయా, స్తోత్రం, స్తుతి, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, వీటి వలన మాత్రం కాదు. దేవునికి మహిమ రావాలనంటే ఆయన ప్రజలు, క్రీస్తు రక్తములో కడగబడినటువంటి ఆయన సొత్తైనటువంటి జనాంగము మంచి ప్రవర్తన గలవారై ఉండాలి. మనం మంచి ప్రవర్తన కలిగిన వారమైతే మన ప్రవర్తన మూలముగా దేవునికి మహిమ కలుగుతుంది, దేవునికి మహిమ వస్తుంది. ఒట్టొట్టిగా చేతులూపుతో ఏదేదో పదాలు వల్లించడం వలన దేవునికి మహిమ రాదు. కానీ మనము దేవునికి భయపడాలి. రెండవది, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. మన ప్రవర్తన మూలముగా, మన ప్రవర్తనను బట్టి దేవునికి మహిమ కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మూడో విషయాన్ని గమనించాలి మనం. చూడండి,